నమస్కారం, నేను మీ షణ్ముఖ్. మరి ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సిపి రాధాకృష్ణన్ గారిని ఎంచుకోవడం జరిగింది. అంటే సూచించడం జరిగింది పేరును. మరి ఈయన మహారాష్ట్ర గవర్నర్గా ఇప్పుడు ఉన్నారనేది మీ అందరికీ తెలుసు. సరే, మరి గతంలో మనం ఉపరాష్ట్రపతి గురించి ఒక అనాలిసిస్ చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి పేర్లలో అంటే ఒక 10 to 15 నేమ్స్ దాకా వాటిపైన విశ్లేషణ చేసుకుంటూ మనకు వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా విశ్లేషణ చేస్తూ ఉపరాష్ట్రపతి ఎవరు ఉండొచ్చు అనేది కూడా మనము ఇదే అంశం పైన 2 వీడియోలు చేయడం జరిగింది. యాక్చువల్గా మనము ఈ వీడియోలో చెప్పాల్సినటువంటి ప్రధానమైనటువంటి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మెజారిటీ ఎంత కావాలి, ఏ పార్టీకి ఎంత ఉంది, ఏ కూటమికి ఎంత ఉంది అనేది చెప్తూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఎలా ఉండబోతా ఉంది అనేది అయితే చర్చించాల్సినటువంటి ముఖ్యమైన అంశం. మరి మొదటగా మెజారిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈరోజు లోక్సభ, రాజ్యసభ రెండింటిలో కలిపి 786 మంది సభ్యుల సంఖ్య ఉంటుంది. మరి ఈ లోక్సభ, రాజ్యసభలో అటు ఎన్డీఏ కూటమికి ఎంతమంది సభ్యుల బలం ఉంది, మరి రాజ్యసభలో ఎంత సభ్యుల బలం ఉంది, మరి ఇండియా కూటమికి ఎంత ఉంది, లోక్సభలో రాజ్యసభలో ఎంత ఉందనేది లెక్కలు చెప్తూ మనం విశ్లేషణ చేసుకుందాం. మరి అయితే ఈరోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంచుకోవాలి అంటే మ్యాజిక్ ఫిగర్ ఎంత కావాలి అంటే, సెలెక్ట్ చేయాలి అంటే 394 మంది కావాల్సి ఉంటుంది. మరి ఈ 394 మందిలో అంటే ఎన్డీఏ కూటమికి ఎంత సభ్యుల బలం ఉంది, మరి ఇండియా కూటమికి ఎంత సభ్యుల బలం ఉందని ఒకసారి మనం చెక్ చేసుకుంటే, ఎన్డీఏ కూటమికి లోక్సభలో 293 మంది సభ్యుల బలం ఉంది. మరి ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో 129 సభ్యుల బలం ఉంది. మరి అదేవిధంగా మొత్తం సంఖ్య చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి లోక్సభ, రాజ్యసభ 422 సభ్యుల బలం ఉంది. మరి అయితే ఇకపోతే ఇండియా కూటమికి లోక్సభలో 234 మంది సభ్యుల బలం ఉంది, రాజ్యసభలో 79 మంది సభ్యుల బలం ఉంది. మరి మొత్తంగా అటు లోక్సభ, రాజ్యసభ కలిపి 313 మంది సభ్యుల బలం ఉంది. మరి మ్యాజిక్ ఫిగర్ మనం ఎంత చెప్పాము, 394 మ్యాజిక్ ఫిగర్. అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి క్లియర్గా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి గతంలో రేవంత్ రెడ్డి గారు గురించి అంటే ఆయన చేసినటువంటి ప్రకటన మీదుగా మనం ఒక విశ్లేషణలో కూడా చెప్పడం జరిగింది. బండారు దత్తాత్రేయ గారిని గురించి మనం చెప్తా, ఒకవేళ ఇతనిని కానీ ఇండియా కూటమి అభ్యర్థిగా సెలెక్ట్ చేసి అని చెప్పేసి రాజకీయం ఇలా ఉండబోతా ఉందని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది. ఎనీహౌ ఈరోజు రెండో అంశం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ వ్యూహం ఎలా ఉండబోతా ఉంది. మరి రాబోయే సంవత్సరంలో తమిళనాడుకు, వెస్ట్ బెంగాల్కు, బీహార్కు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు ఉపరాష్ట్రపతిగా అంటే రిజైన్ చేసినటువంటి వ్యక్తి జగదీప్ ధన్ఖడ్ గారు ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యూహం క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఆల్రెడీ గవర్నర్లుగా ఉన్న వ్యక్తులనే సెలెక్ట్ చేస్తారు. ఇది రెండోది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తమిళనాడుకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఇప్పుడు ఉన్నటువంటి మహారాష్ట్ర గవర్నర్ అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారిని ఎంచుకోవడం జరిగింది. అభ్యర్థి పేరు కూడా ప్రకటించడం జరిగింది. అంటే క్లియర్గా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఇక్కడ గెలుపొందుతారు కాబట్టి, మెజారిటీ సభ్యుల బలం ఉంది కాబట్టి. సో ఈరోజు తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తిని అంటే రాబోయే రోజుల్లో తమిళనాడులో వచ్చే 6 నెలల లోపల, 6 నుంచి సంవత్సరం లోపల ఎలక్షన్లు జరగనున్నటువంటి నేపథ్యంలో తమిళనాడులో బీజేపీ పార్టీ పాగా వేయాలని ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని, సేమ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఎలా ఉందో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏ విధంగా అయితే పొత్తులో ఉండి ఇక్కడ అధికారంలో ఉందో, సో అదే తరహాలో తమిళనాడులో కూడా ఇదే స్ట్రాటజీని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో తమిళనాడుకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నేతను ఉపరాష్ట్రపతిగా ఎంచుకోవడం జరిగింది. అంటే మామూలుగా ఆ రాష్ట్రంలో పాగా వేయాలంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా కానీ, కేంద్ర సహాయ శాఖ మంత్రిగా కానీ, లేకపోతే ఆ రాష్ట్రానికి సంబంధించి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఇచ్చి కానీ నేషనల్ పార్టీలు ఆ రాష్ట్ర రాజకీయాలలో ఎంటర్ అవుతాయి అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. గతంలో ఇదే కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి కూడా మనం చూసామండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో పుంజుకోవడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. ఈరోజు ఆయన మంత్రి పదవి స్థానంలో ఉన్నారు. మరి అదేవిధంగా కిషన్ రెడ్డి గారు,
ఈ రకంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా పాగా వేయడం కోసము అక్కడ కూడా ఒక మంత్రి పదవి ఇచ్చి, ఇది యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక సాంప్రదాయం. ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఎంటర్ అవ్వాలి అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కేంద్ర మంత్రి పదవి లేదా కేంద్ర సహాయ శాఖ మంత్రి, లేకపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఇచ్చి ఆ రాష్ట్ర రాజకీయాలలో రాణించడం జరుగుతూ ఉంటుంది జాతీయ పార్టీలు. మరి అదే తరహాలో రాబోయే రోజుల్లో తమిళనాడులో ఎలక్షన్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భాగంగా మనం ముందు వీడియోలోనే చెప్పడం జరిగింది. ఏమని? భారతీయ జనతా పార్టీ వ్యూహం ఎలా ఉండబోతా ఉంది అంటే, కేంద్ర మంత్రులలో కానీ లేదా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి రేసులో కానీ ఆ పార్టీ అధిష్టానం అంటే సిరీస్ మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, దాని తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు, నితిన్ గడ్కరీ గారు, ఈ విధంగా సిరీస్ ఏదైతే ఉందో వెనకలు ఉన్నటువంటి వారిని తప్పించే భాగంలో అంటే వాళ్ళకి రాజ్యాంగబద్ధమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ విధంగా ఏ ప్రాతిపదికన మనం ఇది చెప్తా ఉన్నామంటే, గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారిని ఏ విధంగా అయితే ఆనాడు ప్రోటోకాల్ ప్రకారం అంటే మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టి ఉపరాష్ట్రపతిగా ఆనాడు నియమించడం జరిగింది ఎన్డీఏ. సో అదే తరహాలో ఉంటుందని చెప్పేసి మనం ఒక విశ్లేషణ చేసుకుందాం. ఒకవేళ అది లేనట్లయితే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ పాగా వేయాలనుకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలను కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లను కానీ ఉపరాష్ట్రపతిగా ఎంచుకునే అవకాశం చాలా మెండుగా ఉందని చెప్పేసి మనం ముందు వీడియోలో చెప్పడం జరిగింది. సో అదే తరహాలో ఈరోజు మహారాష్ట్ర గవర్నర్ అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారిని ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది, పేరును సూచించడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు అంటే విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా పేరును ప్రకటిస్తూ మా సంపూర్ణ మద్దతు సిపి రాధాకృష్ణన్ గారికి ఉంటుందని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో సంచలనాలు నమోదవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వేసినటువంటి వ్యూహం ఫలించిందో అదే తరహాలో తమిళనాడులో కూడా పాగా వేయాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వ్యూహం వేస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం వర్సెస్ రాహుల్ గాంధీ గారు జరుగుతున్నటువంటి పోరాటంలో ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నానాటికి అంటే ఎంపీల సంఖ్య కానీ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో 300 పై చిలుకున్నటువంటి ఎంపీల సంఖ్య 2024 ఎన్నుకోబడినటువంటి ఎన్డీఏ కూటమికి 240 అంటే భారతీయ జనతా పార్టీకి మాత్రమే నేను చెప్తా ఉండేది 240 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. అంటే ఈరోజు వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా తక్కువగా ఉత్తర భారతదేశంలో ప్రభావం చూపగలిగింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు దక్షిణ భారతదేశం వైపు చూస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్తో సంపూర్ణ మద్దతు ఉంది కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం అదే తరహాలో తమిళనాడులో కూడా పాగా వేసుకొని తన యొక్క బలాన్ని రేపు రాబోయే ఎన్నికలలో చూపించుకోవాలని చెప్పేసి ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ వ్యూహం రచిస్తూ ఉందనేది మనమైతే ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. సరే, ఎనీహౌ మనం అనుకున్న దాని ప్రకారమే గవర్నర్లను ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగ పదవిలో కూర్చోబెడతారని మనం ఏదైతే చెప్పామో, వెస్ట్ బెంగాల్ గవర్నర్ను ఉదహరిస్తూ ఆయన పేరును చెప్తూ ఏదైతే జగదీప్ ధన్కడ్ గారు వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా నియమించి దాని తర్వాత ఆయన రిజైన్ పెట్టడం జరిగింది. ఆ ఖాళీ స్థానాన్ని ఎక్కువ కాలం ఖాళీగా ఉంచకూడదు కాబట్టి మరి దానికి సెప్టెంబర్ 9వ తారీఖున ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఉపరాష్ట్రపతిగా కూర్చోవడం జరుగుతుంది. ఓకే, ఎనీహౌ మ్యాజిక్ ఫిగర్ 394. మరి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి సభ్యుల బలము 422 మంది, ఇండియా కూటమికి ఉన్నటువంటి సభ్యుల బలము 313 మంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనే ఉపరాష్ట్రపతిగా అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కూర్చుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి సిపి రాధాకృష్ణన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.